వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పామాయిల్ తోటలో గొర్రెలు పడ్డాయని అల్లిపురం గ్రామానికి చెందిన ఉప్పరి సూరి గొర్రెను చంపి నన్ను కొట్టారు. సీతమ్మ తుక్యానాయక్ తండా మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అల్లిపురం అల్లిపురం శివార్లో జరిగిన సంఘటన తీవ్రంగా గాయపడిన సీతమ్మ చిన్న చింతకుంట పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసింది. తోట యజమాని నేను చంపలేదని ఎంతో మంది వచ్చి తన గొర్రె పిల్లలను మేపుకొని వెళ్తారని తెలిపారు. నా పేరు సీతమ్మ. అయితే నేను రోజు గొర్రె పిల్లల్ని మేపుతా. రోజు గొర్రెలు కూడా మేస్తున్నాయి, గొర్రె పిల్లలు కూడా మేపుతున్నాయి. ఒకవైపు బయలే ఉంది కదా ఇప్పుడు ఎండాకాలం. అయితే 3 పెంటి పిల్లలు ఉన్నాయి, గొర్రె పిల్లలు 30 ఉన్నాయి. అన్నీ కలిసి నేను రోజు మేపుతానే ఉంటా. ఈ బయలుపోటీ మేపుకుంటా ఒడ్డు మేపుకుంటా వస్తానే ఇంకా చేనంచుకు వచ్చింది లంబడి బిడ్డ అని ఇంకా ఆనుటి కూతేసుకుంటూ వచ్చిండు ఆయన. లంబడి బిడ్డ నేను తెక్కిపోకుంది ఇంకా ఇది అది మంచి నోటికి రాని మాటలు అన్నాడు అన్న కూడా నేను ఏం అనలేను. అయినా నేను అల్లించుకొని పోతున్నా అన్న. నేను అల్లించుకొని పోతున్నా అంటే కూడా వాళ్ళు అర్థం చేయకపోయి వచ్చి ఇట్లా ఇష్టం వచ్చినట్లా కొట్టిండ్రు ఇద్దరు తండ్రి. 3 మాటలు కిందేసి జడబట్టి కూడా కొట్టిండు అన్న. నన్ను వాళ్ళ సేన్లో పోలేను ఒక్కరోజు. వాళ్ళ కాలు వాళ్ళు ఎట్లా ఉన్నది కూడా నాకు తెలియదు. వాళ్ళ కొట్టంకాడ కూడా నేను పోలే. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. బుద్ధి పుట్టినట్లా కొట్టిండ్రు. నేను పోయి కేసు పెడితే ఎస్ఐ సార్ వచ్చిండు. వచ్చి ఒక్క మాట అనకుండా నేను అది కొట్టింది ఒకతో నా నీళ్ళ బాటిల్ చూడపాయ, నా గొర్రె పిల్లని చూడపాయ. ఇంకా ఒకతో నిలబడి ఇంకా వాళ్ళ మాటలు మా మాటలు వినుకొని ఇంకా మట్టు ఏం న్యాయం చేయకుండా మాట్లాడకుండా ఇంకా మరసంగా వెళ్ళిపోయిండు. మీరు ఏం చేస్తారేమో కానీ నాకైతే న్యాయం జరగాలి. నా 2 పిల్లలు ఇప్పుడు అది గొర్రె పిల్ల చచ్చిపోయింది. నేను చచ్చిపోయినా కూడా ఏం చేసేవారు, నా పిల్లలు అక్కడ అవుతుండ్రు కదా. అది ఒకటి ఏదైనా ఒక అవ్వమ్మ ఇట్లా అని చెప్పొచ్చు కదా. ఎస్ఐ సార్ వచ్చి కూడా ఏం పట్టించుకున్నా ఇక మట్టు పోయిండు. మీరు ఏం చేస్తారో కానీ నాకు న్యాయం అయితే జరగాలి, లేకుంటే నా పిల్లలు అగుడవుతుండ్రి. ఆ దెబ్బలకు చూసి నేను బెదిరుకున్నా. మా ఆయననే వంట చేసి 3 రోజులు పెడుతున్నాడు. నేను అసలు ఆడ తిరగంగా ఇంకా హాస్పిటల్లో తిరగంగా నాకు సాలైంది. ఆ రోజు నైట్ కూడా నేను లేచి తినాలంటే కూడా నాకు అన్నం తినబుద్ధి కాలే. నా బువ్వ టిఫిన్ కూడా ఇన్నే పడింది. ఎస్ఐ సార్ వచ్చి కూడా బువ్వ టిఫిన్ చూడపాయ, నా గొర్రె పిల్లని చూడపాయ, నా నీళ్ళ బాటిల్ కూడా చూడపాయ. బయల్లో వచ్చి చేను మళ్ళా ఉత్త బీడే ఉంది చూడ, ఆ బీట్లో మలగొట్టి కొట్టిండ్రు ఇద్దరు. మీరేం చేస్తారు కానీ నాకైతే న్యాయం కావాలి సార్. కొట్టడానికే ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి మాకేం అవసరం? అట్లా అంటే ఎంతమందిని కొడుతుంటిమి. అట్లా కొట్టాము మేము. మా సేన్ దగ్గరికి ప్రతి ఒక్కరు లమ్మడోళ్ళు మా ఆడపిల్లలు మస్తు మంది వచ్చి మేపుకపోయినరు. లమ్మడచంద్రంలో కానీ వాళ్ళు వీళ్ళు మస్తు వచ్చిండ్రు. లమ్మడితో సహా అందరు వచ్చి మేపుకపోయిన వాళ్ళే ఉండరు. వాళ్ళు నల్ల ఎవరిని కొట్టండి, ఈమెను ఒక్కదానే కొట్టిన అనేది ఏముంది? కొట్టలేము మేము, అట్లా కొట్టేటోళ్ళం కాము. కానీ వాళ్ళకేందంటే ఇష్టపూర్తిగా మేపుకొని పోవాలి. వాళ్ళు ఎవరు ధర్మకూడదు. ధర్మితే ఇట్లాంటి కేసులు లొల్లులు చేస్తాం, ఇట్లా దండగలు కట్టించుకుంటాం. 50,000 1,00,000 గొర్రెపిల్ల చచ్చిపోయింది, నన్ను కొట్టిండు, నన్ను చంపిండు, నన్ను ఈడ గుంజులాడిండు, నన్ను ఈడ విసికిండు, ఆడగొట్టిండు, నన్ను రేప్ చేసిండు. ఇటువంటి కేసులు పెట్టి మందిని మోసం చేయడానికే నేర్చుకున్నారు వాళ్ళు.